అరుణ్ రమాదేవి ఇద్దరు ఆఫీస్కి రాగానే అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ స్ట్రైక్ చేస్తూ ఉంటారు. దాంతో రమాదేవికి అయితే కోపం వస్తుంది. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది. అక్కడ ఉద్యోగస్తులందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్గా ఉండిపోతారు. ఏంటి, ఎందుకు మీరు ఇలా ధర్నా చేస్తున్నారు, ఎందుకు ఇలా స్ట్రైక్ చేస్తున్నారు అని రమాదేవి కోప్పడుతూ అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ముందుగా బయటికి పంపించేసేయండి, ఉద్యోగాల నుంచి తీసేయండి అని రమాదేవి కోప్పడుతూ ఉంటే అప్పుడే రోజా నో మేడం అంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. రోజాని చూసిన రమాదేవి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అసలు నీకు ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను ఉద్యోగం నుంచి పీకేశాను కదా, నీకు ఈ ఆఫీస్కి ఎటువంటి సంబంధము లేదు, నువ్వు కూడా బయటికి నడు అని రమాదేవి అంటూ ఉంటుంది. నేను నాతో పాటే పనిచేసిన వీళ్ళందరి కోసం వచ్చాను, వీళ్ళకి న్యాయం జరిపించడం కోసం వచ్చాను అని రోజా అంటుంది. రమాదేవి అరుణ్ ఇద్దరు కూడా అది విని షాక్ అవుతారు. ఇక చామంతి వాళ్ళమ్మతో, అమ్మ రోజా అక్క గురించి నేను నీతో చెప్పాలమ్మా, రోజా అక్క అరుణ్ బాబుని పెళ్లి చేసుకోవాలని చూసింది అని చెప్తూ ఉంటే అవునా అని శ్యామల అయితే షాక్ అయి వింటూ ఉంటుంది. అక్కకి ఇది మంచిది కాదని నేను చాలా చెప్పి చూశానమ్మా, అయినా కూడా అక్క అయితే వినడం లేదు అని చామంతి అంటుంది. బాధతో అవమానంతో మనుషుల్లో మారటం మొదలవుతుంది. ఇప్పుడు అక్క ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్క మంచిగా మారిపోతే బాగుంటుంది, లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుందమ్మా, బాధపడాల్సి వస్తుంది. చామంతి ఇక శ్యామలతో చెప్తూ ఉంటుంది. శ్యామల అది విని చాలా బాధపడుతుంది. ఇక రమాదేవి అయితే రోజాపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళనే నేను బయటకు పంపించేద్దాం అనుకుంటే నువ్వెవరు వీళ్ళ తరపున పోరాటం చేయడానికి, న్యాయం అడగడానికి అని రమాదేవి రోజాపై కోపడుతూ ఉంటుంది.